ప్రియమైన దేవుని వారలారా, ఈ మధ్యకాలంలో క్రీస్తు విరోధులు అనబడుతున్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారి గురించి తప్పుడు వ్యాఖ్యలు, తప్పుడు మాటలు మాట్లాడి యేసుక్రీస్తు ప్రభువారిని అవమానపరుస్తూ ఉంటున్నారు. ప్రియులారా, వీరందరూ యేసుక్రీస్తు ప్రభువారి మీద ఎందుకు బురద జల్లుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరికీ అర్థం కావాలనే ఒక ఉద్దేశంతోటే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రియులారా, నేటి సమాజంలో జరుగుతున్న సందర్భాలను, విషయాలను మనం ఒకసారి ఆలోచించగలిగితే, క్రీస్తు మీద ఎంతోమంది బురద జల్లేవారు, బైబిల్ మీద ఎంతోమంది బురద జల్లేవారుగా ఉంటున్నారు. అలాంటి వారు ఒకరే రాధా మనోహర్ శాస్త్రి అనబడుతున్నటువంటి వ్యక్తి. అయా రాధా మనోహర్ గారు, ప్రేమపూర్వకంగా మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. ఏంటిదంటుంటే, బైబిల్ జోలికి నువ్వెందుకు వస్తున్నావో మాకు అర్థం కావటం లేదు. మన భారతదేశం యొక్క సెక్షన్ ప్రకారంగా, రాజ్యాంగ ప్రకారముగా ఒకసారి మనం ఆలోచించగలిగితే ఆయా మతాలకు సంబంధించిన గ్రంథాలను విలువనిచ్చే వారముగా ఉండాలి, కానీ కించపరిచే వారముగా మనం ఉండకూడదు. మరి రాధా మనోహర్ శాస్త్రి గారు, మీరెందుకు బైబిల్ మీ జోలికి వస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. మీ గ్రంథానికి సంబంధించిన విషయాల గురించి మేము అసలు మీ దగ్గరికి మేము రాము, కానీ మా విశ్వాసాలకు సంబంధించిన గ్రంథమే బైబిల్. ఆ బైబిల్ జోలికి మీరు ఎందుకు వస్తున్నారు? ఆ బైబిల్ ఏముందో అసలు మీరు చదివితేనే కదా మీకు అర్థమయ్యేది. యెహోవా దేవుడు అంట, అది యెహోవా ఎవడు, అది ఏం పదాలు? జాగ్రత్తగా మాట్లాడు, నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడు. నీ మీదికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది, నీ ప్రాణం ఆగిపోయే సమయం ఉంటుంది. శాస్త్రి గారు, మార్పు చెందండి. చాలా తప్పుడు మాటలు, భాష పరిజ్ఞానం కలిగిన వారై ఉండాలి. మా యేసు మాకు నేర్పిన విధానం ఏంటిదో తెలుసా రాధా మనోహర్ శాస్త్రి గారు? బైబిల్ గ్రంథం, నువ్వు అంటున్నావు కదా బైబిల్ అది ఇది ఉందని. బైబిల్ నువ్వు పరిపూర్ణంగా చదివితేనే కదా నీకు అర్థమయ్యేది. మాకు యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటలలో ఒక మాట, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, అందులో ఒకడవు నీవే. ఓ గుండు శాస్త్రి, నీకు చెప్పేది మేము, క్రీస్తు విరోధులు ఎవరో కాదు, నీలాంటి దుర్మార్గులు ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువారి మీద బురద చల్లాలని ఎంతోమంది కంకణము గట్టినా వారందరి జీవితాలు ఏమైపోయాయో తెలుసా? చరిత్రలో లేకుండా పోయారు. యేసుప్రభువారు పట్టింది కర్ర, తర్వాత గొడ్డలి, కత్తి కాదు. రాధా మనోహర్ శాస్త్రి గారు, యేసుక్రీస్తు ప్రభువారు పట్టినది ఏంటిదో తెలుసా? ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం. మా యేసుక్రీస్తు ప్రభువారు మాకు నేర్పినటువంటి సందర్భాలను గురించి ఒకసారి నీకు నేను వివరించదలుచుకున్న రాధా మనోహర్ శాస్త్రి గారు, వినండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. చూసావా? అంటే ఏం చేయమంటున్నాడు మా యేసుక్రీస్తు ప్రభువారు? సహోదరులను ద్వేషించకూడదు, ఆ సహోదరుడవే నీవు కూడా. రాధా మనోహర్ శాస్త్రి గారు, మేము మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నాం. ఎందుకో తెలుసా? మీరు మారు మనసు పొంది రక్షింపబడి క్రీస్తును అంగీకరించి ఆ క్రీస్తు అడుగుజాడలు అనుసరిస్తేనే మీ జీవితానికి పరలోకం, స్వర్గం ఉంటుంది. శరీరం 60-70 సంవత్సరాలు ఏదో ఒక దినమున రాధా మనోహర్ శాస్త్రి గారు మీరు చచ్చిపోవాల్సింది. చచ్చిపోయిన తర్వాతనే మీ జీవితానికి అర్థమవుతుంది యేసుప్రభువు చూపినటువంటి మాటలు ఏంటి, అప్పుడు అర్థమవుతుంది. భూమి మీద బ్రతికినంత వరకు 60-70 సంవత్సరాల ఈ చిన్న జీవితంలో విచ్చలవిడిగా నువ్వు ప్రవర్తించి యేసుప్రభువారి మీద, బైబిల్ మీద బురద చల్లుతున్నావే, ఎంత అజ్ఞానివయ్య నీవు, ఎంత దుర్మార్గుడవయ్య నీవు. గనక
బైబిల్ గ్రంథములో మాకు దేవుడు రాయించింది ఏందో తెలుసా? మా యేసుక్రీస్తు ప్రభువారు మాకు ఏం నేర్పించాడో తెలుసా? ఇదిగో ఏం నేర్పిండు? తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. అందుకే మిమ్మల్ని మేము ద్వేషించటం లేదు, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, ప్రేమపూర్వకమైన మాటలతో హెచ్చరిస్తున్నాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఇది మాకు యేసుక్రీస్తు ప్రభువారు నేర్పాడు, రాధా మనోహర్ శాస్త్రి గారు. లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు శత్రువును ద్వేషించండి, శత్రువును కొట్టండి, శత్రువుని తలవాలగొట్టండి అని మా యేసు మాకు నేర్పింటే ఈ రోజున నీ పరిస్థితి అలా ఉండేది కాదు. గనుక మా యేసు మాకేం నేర్పించాడు తెలుసా? క్రీస్తు విరోధులు వచ్చి ఉన్నారు గనక ఆ క్రీస్తుల విరోధులు అనబడుతున్నటువంటి వారికి ప్రేమపూర్వకంగా మీరు వారికి సమాధానం చెప్పండి, ప్రేమపూర్వకమైన హెచ్చరికలు చేయండి. వింటే మారు మనసు పొందుతాడు, వినకపోతే నిత్యాగ్ని దండనకు చేరుకుంటాడని మా యేసు మాకు నేర్పాడు. బైబిల్ పట్ల నీకు వివేచన జ్ఞానం కావాలి అంటే కమాన్ మాకు కాల్ చేయండి, లేదా మాలాంటి వారు విజ్ఞానం కలిగిన ఎందరో ఉంటున్నారు, మీరు అక్కడికి వచ్చి నేర్చుకోవలసిందిగా ప్రేమపూర్వకమైన హెచ్చరిక చేసి విన్నవించుకొనుచున్నాను. జాగ్రత్త, యేసు ప్రభువారి గురించే కానీ బైబిల్ గురించే కానీ తప్పుగా మాట్లాడావా నీ చావు దగ్గర పడుతుంది సుమా. రాధా మనోహర్ శాస్త్రి గారు మా బైబిల్కు సంబంధించిన విషయాల గురించి మీరు తప్పుగా మాట్లాడకూడదు. మీరు మాట్లాడుతున్నారంటే రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని అర్థం. ఇది మా ప్రేమపూర్వకమైన హెచ్చరిక. క్రీస్తు ప్రభువారి గురించే కానీ బైబిల్ గురించే కానీ మీరు అనవలసిన అవసరం లేదు. మీ గ్రంథం జోలికి మేము రాము, మా గ్రంథం జోలికి రాకూడదని విన్నవించుచున్నాము. ఖబర్దార్, జాగ్రత్త.